రంగులెలిగే ఐస్ క్యూబులు, ఆటోమేటిక్ గా ఐస్ తయారు చేసే మిషన్, ఐస్ బాల్స్, ఇలాంటి రకరకాల ఐస్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ ఈ రోజు మనం రివ్యూ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ ప్రజలారా. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిపి సిట్టింగ్ అయితే వేసి జ్యూస్ తాగుతున్నారు అనుకుందాం. అండ్ జ్యూస్ అయితే కూలింగ్ లేదు. ఇప్పుడు ఏం చేయాలా? మీ దగ్గర ఇంట్లో ఐస్ కూడా లేదు. అలాంటప్పుడే మీకు ఉపయోగపడుతుంది అగారో ఆటోమేటిక్ ఐస్ మేకర్. గైస్, ఇది గెలాక్సీ మోడల్ అండ్ దీని వాడడం నిజంగా చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ పైన ఒక మూత లెక్క ఉన్నది కదా, దీన్ని అయితే మనం తీసేద్దాం. అండ్ ఇక్కడ లోపల గమనించారా గైస్, మనకి ప్రాపర్ హోల్ లెక్క ఉంది. ఇప్పుడు ఈ బొక్కలో పొరపాటు మీరు తెచ్చుకున్న జ్యూస్ పోసేసారేమో. నో అస్సలు పోయకూడదు అనమాట. వాటర్ నింపాలన్నమాట. నేనైతే ఇప్పుడు మీకోసం డెమాన్స్ట్రేషన్ పర్పసెస్ కోసం 1/2 లీటర్ అయితే పోస్తున్నాను. అండ్ ఇక నేను పోస్తూ ఉంటే పైకి రావట్లేదు చూడండి గైస్. మొత్తం వాటర్ మనకి మిషన్ లోకి అయితే వెళ్ళిపోతున్నది అనమాట. అలాగా మనకి వాటర్ అంతా ఇది మింగేసింది. గమనించారా? మొత్తం 1/2 లీటర్ వెళ్ళిపోయింది లోపలికి. 1/2 లీటర్ కాదు, మొత్తం దీనిలో 3.2 లీటర్స్ కెపాసిటీ. సరే, మీకోసం ఇంకో 1/2 లీటర్ అయితే పోస్తున్నాను గైస్. అండ్ మనోడు ఆగేది లేదనమాట. ఇదంతా జుజుబి లెవెల్స్ మనోడికి అలా మింగేసాడు. గమనించారా? నెక్స్ట్ ఇలా మూత మూసేసామా, 16 amperes గైస్. ప్లగ్ దోపేసామా, స్విచ్ ఆన్. గమనించారా? మనకి ఇక్కడ టెంపరేచర్ ఇవన్నీ చూపిస్తూ డిస్ప్లే ఆన్ అయిపోయింది. సో గైస్, దీని లోపల చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్నపాటి చాట్ ఉన్నది కదా, దీని అయితే మనం తీసి పైన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేస్తే అంతే, ఇంకా మనం చేసేది ఏం లేదు. ఇక్కడ ఒక మంచి వాటర్ ఫాల్ మొదలైపోయింది. చూసారా గైస్? మీరు దీన్ని ఆన్ చేసిన వెంటనే స్టార్టింగ్ లో ఫస్ట్ ఒక అరగంట వదిలేయాలి. ఇలాగా బేసిక్ గా ఇక్కడ ఒక సన్న పైపు లెక్క ఉన్నది కదా, దానిలో నుంచి నిదానంగా నీళ్లు కిందకు వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఐస్ క్యూబ్ యొక్క ట్రేల్ లెక్క ఉన్నాయి చూడండి, వాటి గుండా వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ గమనించండి, అక్కడ లోపలికి మళ్ళా మార్గం ఉన్నదన్నమాట, దానిలోకి అయితే వెళ్ళిపోతున్నాయి. సో ఇది మొత్తం ఒక సైకిల్. అలా లోపలికి వెళ్ళి నీళ్లు మళ్ళా పైన నుంచి కిందకు వస్తూ ఉంటాయి. ఈ మిషన్ లోపల మనకి కూలింగ్ ప్రాసెస్ జరిగిపోతుంది. రిఫ్రిజిరేటర్ లెక్క పనిచేస్తుంది. ఒక 13 నుంచి 20 నిమిషాల వరకు ఆ వాటర్ ఫాల్ అలా పోనివ్వాలి గైస్. అంతలోపల మనం మన జ్యూస్ ను పోసుకుందాం రండి గ్లాస్ లో. నౌ లెట్ us ఓపెన్ ద బాటిల్ గైస్. పొంగిపోయింది. ఓ మై గాడ్ గైస్, జస్ట్ మిస్. ఒరే తెల్ల చొక్కారా రే, అప్పటికి పడిపోయింది కొద్దిగా. సరే గైస్, ఎనీవేస్ నేనైతే ఫ్రెండ్స్ తో కూర్చొని తాగే జ్యూసుల్లో నా ఫేవరెట్ ఈ ఫిజ్జే అండి. చూడండి, అబ్బా కలర్ చూసారా ఎంత బాగున్నదో. సో దీనిలో ఇప్పుడు మనం ఐస్ వేద్దాం గైస్. మన మిషన్ లో వాటర్ ఫాల్ అలా అవుతూ ఉండగా నిదానంగా అక్కడ ఐస్ క్యూబ్లు అయితే ఫార్మ్ అయిపోతాయి. అండ్ ఒక్కసారి మన మిషన్ వాటర్ ఫాల్ ఆపేస్తుంది. గర్ర మరి కొంచెంసేపు సౌండ్ చేసి దడేలని చెప్పి మొత్తం ఐస్ క్యూబ్లన్నింటినీ కింద ట్రేలో పడేసింది. గమనించండి. అండ్ మనం నీట్ గా ఇక్కడ ఫింగర్స్ తో పట్టుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. ఈ ట్రే కి మన ఐస్ అంతా ఇక్కడ ఉన్నది చూడండి గైస్. మన చాట్ ఉన్నదిగా, దీంతో మనం ఐస్ ని కొద్దిగా అటాక్ చేద్దాం. అదే. అండ్ ఆ తర్వాత మనకి ఎంత ఐస్ కావాలంటే అంత ఐస్ ని అలా తీసేసుకోవడమే. ఎల్లండి నా ఫిజ్ లోకి. చల్లగా ఉన్నది. అండ్ అలాగే గైస్, ఇక్కడ ప్లస్ మైనస్ అని చెప్పేసి ఉన్నాయి చూడండి. వీటితో మనం ఐస్ యొక్క థిక్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐస్ ఇక్కడ స్టక్ అయిపోయింది అనుకోండి, మీరు షార్ప్ ఆబ్జెక్ట్స్ అంతా పెట్టనవసరం లేదు. ఇక్కడ పవర్ బటన్ కనుక మీరు 5 seconds అలా కనుక పట్టి ఉంచారంటే చాలు గైస్. తెలివి మిషన్ కి ఆటోమేటిక్ గా ప్రస్తుతానికి ఫార్మ్ అయిన ఐస్ ని అదే అక్కడి నుంచి ఊచేసింది చూడండి. ఒక వాయికి దీనిలో 24 ఐస్ క్యూబ్లు పడతాయి. ఇలా ప్రతి 13-20 నిమిషాలకి వాయిల్గా మీరు ఐస్ క్యూబులు తయారు చేసుకుంటూ రోజుకి 20 kgs, అక్షరాల 20 kgలు గైస్ దీని డైలీ కెపాసిటీ. మంచి జిల్లుగా ఉన్నది ఇక్కడ. అండ్ అలాగే గైస్, ఈ ట్రే ఉన్నది కదా, ఇందా చూసాం మనం. దీనిలో మీరు ఒకేసారి 1.2 kgs వరకు ఐస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడంతా ఐస్ ఫార్మ్ అయింది, కానీ నాకు అవసరమైంది 3 ఐస్ ముక్కలు. వాటిని వేసుకున్నా తాగేశాను. మరి ఇవంతా ఏమైపోవాలి? నో వర్రీస్ అట్ ఆల్ గైస్. మనం మిషన్ ఆపేస్తే ఆ ఐస్ అంతా నిదానంగా మెల్ట్ అయ్యి మళ్ళీ మిషన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ టైం మనం ఆన్ చేసినప్పుడు అదే వాటర్ మళ్ళీ మనకి సైకిల్ మళ్ళీ అవుతారు అనమాట. అండ్ గైస్, మీరు ప్రతిసారి మాన్యువల్ గా నీళ్లు ఫిల్ కూడా చేయని అవసరంలా. ఒకవేళ కనుక మీ దగ్గర కనుక 5 లీటర్లది ఇది ఉంటుంది కదా బాటిల్, బిసిలేరి, ఇది కనుక ఉన్నదనుకోండి, దీన్ని ఇన్వర్ట్ చేసి పెట్టేశారంటే మీరు మళ్ళీ బాటిల్ తో అయిన అవసరంలా. ఆటోమేటిక్ గా మీకు చాలా వాయిల్ ఐసులు తయారైపోతాయి. అండ్ అలాగే ఇక్కడ టైమర్ క్లీన్ అని చెప్పేసి ఉన్నది చూడండి గైస్. దీని కనుక మనం వచ్చామంటే ఓకే 1 గంట అని చెప్పేసి వచ్చింది. సో గంట సేపు ఇది మనకి పనిచేసి ఆ తర్వాత ఆటోమేటిక్ అయిపోద్దేమో. అండ్ నెక్స్ట్ దీని కనుక ఇలా కనుక
కనుక మనం కనుక ఒత్తి పెట్టామనుకోండి, మనకి ఇక్కడ గమనించండి గైస్, మధ్యలో మనకి డింగ్ చికి అని చెప్పి తిరుగుతున్నది కదా. సో యాక్చువల్లీ దీనిలో సెల్ఫ్ క్లీనింగ్ స్టార్ట్ అయింది అనమాట. లోపల మనకి ఐస్ ఫార్మ్ అవ్వకుండా వాటర్ అలా మనకు ఒక 20 నిమిషాలు తిరుగుతాయి. సో లోపల ఏమైనా ఇరుక్కో ఉంటే అవన్నీ క్లీన్ అయిపోతాయి. అండ్ కొద్దిసేపు అయిన తర్వాత దీని కింద ఒక బాటమ్ డ్రైన్ క్యాప్ ఉంటుంది, దాన్ని తీసేశారంటే వాటర్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అండ్ ఫ్రెష్ గా మీరు మళ్ళీ పోయేసుకోవచ్చు. మంచి గ్యాడ్జెట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది ఐస్ స్నో మేకర్. గోలా ఐస్ పొలాలు చేయొచ్చంట గైస్ దీంతో. గైస్ దీనికి ఇక్కడ మూత లెక్క ఉన్నది కదా, దీన్ని కనుక మనం తీసామంటే లోపల గమనించండి గైస్, ప్రాపర్ గా స్పేస్ ఉన్నది, స్టోరేజ్ లెక్క. దీనిలో మనం ఐస్ నెయ్యాల. ఇక్కడ మీరు గమనించండి గైస్, ఒక బ్లేడ్ అయితే ఉన్నదన్నమాట. చూడండి ఇక్కడ కూసిగా ఇది ఐస్ కి షేవింగ్ చేస్తుందంట. లోపల గమనించండి గైస్, మంచి థిక్ గా వచ్చిందనమాట ఈ వాయ. ఇక్కడ మన బటన్ ఇందా చెప్పినట్టుగా ఇక్కడ థిక్నెస్ అడ్జస్ట్ చేసి నేనైతే దీన్ని తయారు చేయడం జరిగింది. సో మనం గట్టిగా కొట్టి కొద్దిగా బ్రేకింగ్ అయితే చేసేసామా అండ్ మనకి కావాల్సిన ఐసులు ఒక 4 అయితే తీసుకుందాం. అండ్ దీనిలో అయితే వేస్తున్నాను. దీని మూతకి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది గమనించండి గైస్, మనకి ప్రాపర్ స్ప్రింగ్ లెక్క పనిచేస్తుంది ఇది. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టామా, వచ్చామా, మొత్తం కిందకి వెళ్ళిపోయింది అనగా ఇట్లా తిప్పామంటే క్లోజ్. ఇలాంటి కప్స్ కూడా చాలా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది గైస్. దీంతో పాటు అన్ని ప్లాస్టిక్ అనమాట. ఇది కూడా చూడడానికి గాజు లెక్క ఉన్నది కానీ ఇట్స్ ప్లాస్టిక్. సో దీనైతే మనం ఇక్కడ పెడదాం. ఇప్పుడు నేను దీన్ని తిప్పితే కింద నుంచి మనకి స్నో లెక్క ఐస్ వచ్చేస్తుందంట. సో దాంతో మనం గోలా ఐస్ క్యాండీ చేసుకొని తినేద్దాం. సో ఇక్కడ పట్టి తిప్పితే మనకి ఐస్ కి కింద షేవింగ్ అయితే జరిగిపోతున్నది గైస్. ఓ భలే బ్రహ్మాండంగా పడుతున్నదిరా మనకి ఐస్. చూడండి గైస్, మనకి చిన్న చిన్న స్లైసులు లెక్క అయితే కట్ అయిపోతున్నది ఐస్. అండ్ మనకి ఓకే కొద్దిగా తిప్పి అలసిపోయినట్టున్నాను కదా నేను. ఇది మాన్యువల్ గైస్, చేత్తో ఇలానే తిప్పాలన్నమాట, మనం రుబ్రోలు తిప్పినట్టు. కానీ మనకి చాలా బాగా ఇలా స్నో అయితే ఫార్మ్ అయిపోతున్నది గమనించండి. ఒరే అంతా బాగానే ఉన్నది కానీ ఇది తిప్పడం చాలా కష్టంగా ఉన్నది కదరా. అంటే నేను తిప్పే లోపల ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చిన స్నో అంతా కరిగిపోతున్నది కదరా గైస్. మనం మిషన్ అపార్ట్ చేసేయాలనుకుంటాను. నాకు అమ్మా ఆల్రెడీ భుజం పట్టేసిందిరా గైస్. మనం ఇప్పుడు ఫార్మ్ అయింది కదా, దీన్ని తినేద్దాంలే. నాకు అది ఐస్ అయ్యేసరికి నేను ఇంకా హాస్పిటల్కి పోతాను నేను. ఓ నిజంగా ఫార్మ్ అయిన ఐస్ చాలా స్మూత్గా ఉంది. నిజంగా ఐస్ గోళ లెక్క ఉంది గైస్. దీనిలో కనుక నేను ఫాస్ట్గా తిప్పేసి ఫ్లేవర్ వేసి ఉంటే మాత్రం అడిగిపోయి ఉండేది. ఈసారి మాన్యువల్గా తిప్పుళ్ళు కాదు కానీ మనం ఆటోమేటిక్ కొందాం, అప్పుడైతే మంచిగా చేసుకోవచ్చు. ఓకే గైస్, మనం మళ్ళీ సిట్టింగ్ అయితే వేద్దాం. మామూలుగా ఇట్లా ఫ్రెండ్స్ తో కూర్చొని జ్యూసులు తాగేటప్పుడు నేను ఫుల్ తాగుతా ఉంటానండి. దానిలో ఐస్ ముక్కలు వేసి వెంటనే తాగేస్తే నో ప్రాబ్లం. కానీ మనం అలా తాగంగా ఏరమ్మా అనేసేద్దామని చెప్పు నువ్వు. అది కాదబ్బా, ఈ దేశాన్ని ఎలా ఉద్ధరించాలి మనం. ఇలాంటి స్ట్రాటజీ మీటింగ్స్ అయితే పెట్టుకుంటాం కదా గైస్. ఆ మీటింగ్ అయ్యే లోపల దీనిలో వేసిన ఐస్ కరిగిపోద్ది. అప్పుడు ఆ స్ట్రాంగ్ రా టేస్ట్ అయితే పోతుంది కదా, నీళ్ళకి అయిపోద్ది. సేమ్ థింగ్ నేను మెక్డొనాల్డ్స్ లో కోకో కోలా ఆర్డర్ పెడితే జరుగుతుంది గైస్. కోకులో వాళ్ళు ఐస్ వేసి పంపించడం అయితే జరుగుతుంది అనమాట మా ఇంటి పక్కన. అండ్ ఇంటికి వచ్చేసరికి కోకో కోలా యొక్క ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట ఐస్ వాటర్ అయిపోయిన కారణంగా. సో ఇలా జరగకుండా మనకి యూజ్ అవుతాయి మెటాలిక్ ఐస్ క్యూబ్స్. సో ఇన్ని ఫ్రీజర్ లో పెట్టామా, ఐస్ క్యూబ్లన్నీ సల్లంగా తయారైపోయిన తర్వాత ఇంక తీసి వాడేస్తే. ఇది యాక్చువల్లీ మనకి స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. అండ్ దీని లోపల మనకి వాటర్ గ్లిజరిన్ మిక్చర్ ఉంటుంది అనమాట, కూలింగ్ లిక్విడ్. ఈ టాంగ్స్ ప్రొవైడ్ చేశాడు కదా, వీటితో మనం 1 2 అండ్ 3 ఐస్ క్యూబ్లు అయితే వేసేద్దాం గైస్. భలే ఉన్నాయి కదా చూడడానికి. సో ఇప్పుడు మీకు మీ జ్యూస్ కూల్ అయిపోతుంది. అండ్ ఎంతసేపు మీరు మీటింగ్ పెట్టుకున్నా కూడా ఐస్ కరిగినట్టు కరిగి డైల్యూట్ కాదు. ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉన్నదో అస్సలు పోకుండా చూసుకుంటాయి అనమాట ఈ క్యూబ్స్. కాబట్టి తాగేటప్పుడు నోరు తెరిచేసి మీరు కనుక మింగేశారు అనుకోండి ఏదో క్యూబ్ ని, అప్పుడు ఎవడేం చేయలేడు అనమాట. సో జాగ్రత్తగా సిప్పింగ్ చేయాలి. 3 cheers, రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ మన దగ్గర ఉంది ఐస్ బాల్ మేకర్. సో గైస్ ఇక్కడ గమనించండి, దీనిలో స్పెరికల్ గా ఇటుపక్క ఒక సగం రెండు కలిపితే మనకి రౌండ్ బంతిలకు తయారైంది కదా. ఇలా ఐస్ బాల్స్ అయితే తయారు చేసేయచ్చు అనమాట. ముందుగా మూత కరెక్ట్ పెట్టాలి. ఇక్కడ 5 బుడిపెళ్ళకు ఉన్నాయి గమనించారా, వాటి మీదకి బొక్కల్ని కరెక్ట్ గా అయితే దోపాలి గైస్. మనం పర్ఫెక్ట్ గా మనం దోపేసినట్లయితే మనకి ఇది ఎయిర్ టైట్
సాచురేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పై బొక్కల ద్వారా మనం నీళ్ళు నింపాలి. ఆ పర్పస్ కోసమే మనకి మినీ ఫనల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని పక్కన పారేద్దాం, మనకు అవసరం లేదులే. అన్ని ట్యాప్ ని కొంచెం నిదానంగా తిప్పి నింపేయడమే. వాటర్ ఫ్లో మనకి సన్నగా మాత్రం సరిపోద్ది అనుకుంటాలి. సరిపోయింది గైస్, చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మనకి బొక్కలోకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. అంతే, అది మనకి ఫుల్ అయితే నిండిపోయింది గైస్, ఓవర్ఫ్లో. ఇలా మనం నిదానంగా 4 పంతుల్లో నిండా నీళ్ళు నింపేద్దాం గైస్. ఇక్కడ గమనించండి గైస్, ఇప్పుడు వీటిలో కింద నుంచి పై బొక్క వరకు కంప్లీట్ గా వాటర్ అయితే ఫిల్ అయిపోయి ఉన్నది. మ్యాజిక్ చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు దీన్ని నేను ఇన్వర్ట్ చేసేసానంటే వాటర్ కింద నుంచి కారట్లేదు, ఫుల్లీ ఎయిర్టైట్ కదా, అందుకని ఇలా జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో అయితే కూర్చోబెట్టేద్దాం. బుజ్జి తల్లి కూర్చోమా నువ్వు. ఓవర్ నైట్ ఇంకా రేపు పొద్దున వరకు దాన్ని అక్కడ వదిలేద్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో రాత్రంతా మన ఐస్ బాల్స్ ఇక్కడ ఫ్రీజర్ లోనే ఉన్నాయండి, మొత్తం వైట్ గా తయారైపోయింది చూడండి. సో నేనైతే దీన్ని తీసేస్తున్నాను. చాలా చిల్లగా అయితే ఉన్నది. చూడండి గైస్, మనకి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ లో నుంచి వాటర్ ఇలా బయటకు వచ్చేసి బుడిపులుగా తయారైపోయింది. అండ్ అలాగే ఇక్కడ అంతా అసలు క్రిస్టల్స్ అండ్ కింద గమనించండి గైస్, మనకి ఫుల్ గడ్డ గడిపినట్టు కనబడుతున్నది బయటకి లిటరల్లీ. ఇంకా మనం ఓపెనింగ్ అయితే చేసేద్దాం గైస్. అండ్ ఓహో మొత్తం బాల్స్ చూడండి గైస్ ఎలా ఉన్నాయో మనకి. వావ్! సో ఇప్పుడు ఈ బాల్ ని పట్టుకొని మనం అలా ప్రెస్సింగ్ చేస్తే మనకి బయటకు వచ్చేసింది చూడండి గైస్. ఈ చలికి నాకు మాటలు కూడా రావట్లేదు కదరా, ఏళ్ళంతా చలి కాటేస్తోంది. ఇది కూడా ఈ ప్లాస్టిక్ దానిలో అయితే పెట్టేద్దాం. రెండో బాలు నువ్వు కూడా రావాలమ్మా గైస్. మనకి అబ్బా కింద చూడండి గైస్, మనకి ఎంత నున్నగా అయితే ఉన్నదో. ఈడేమో మనకి 3వ వాడు అండ్ 4వ వాడు. అదే గ్లౌజ్ వేసేసుకుందాం ఊరినైనా, లేదంటే చెయ్యంతా స్పర్శ లేకుండా పోతున్నది. సో ఒక బాల్ని అయితే తీసుకుందాం గైస్. అమ్మ ఇప్పుడు బెటరు. సో ఈ పైనుండే లేయర్ని మనం చెక్కగలమా ట్రై చేస్తాం. ఓరే నాయనా, లేదు గైస్ చెక్కలేకపోతున్నాము. సో లైట్ తీసుకోవాలన్నమాట. పర్లేదులే, ఆల్మోస్ట్ రౌండ్ గా బానే ఉన్నాయి గైస్. వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పీర్ కి లీజ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. అందు కారణంగా ఐస్ క్యూబులతో పోలిస్తే ఇది చాలా నిదానంగా కరుగుతుంది. అందుకనే కొన్ని క్లబ్బులు పబ్బుల్లో గ్లాస్ లో ముందు బాల్ వేసి దాని మీద జ్యూస్ పోసి సర్వ్ చేస్తారు గైస్. దీని స్నోబాల్ లెక్క మనుషుల మీద అస్సలు ఇసిరేయకూడదు. యా చూసారా అసలు లిటరల్లీ ఎంత గట్టిగా ఉన్నదో. మనకి పీసులు అయిపోయింది గైస్. ఇది కనుక మనిషికి వేస్తే వాడికి బుర్ర పగిలిపోయి పోతాడు. నెక్స్ట్ మనం ఐస్ క్రీమ్ చేసేద్దాం గైస్. నాకు ఒక ఈజీ పద్ధతి తెలుసు, చూపిస్తాను పదండి. ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని కట్ చేసి గిన్నెని నిండుగా నింపేద్దాం. ఒక 500 ml స్టవ్ మీద పాలు పెట్టి ఫుల్ పొంగు వచ్చేంత వరకు మరగనిచ్చేద్దాం. చూసారా పొగలు ఏడేడిగా ఎలా వస్తున్నాయో. నెక్స్ట్ సిమ్మర్ లో పెట్టుకొని పాలని తిప్పుతూ ఫ్రెష్ క్రీమ్ అనమాట, హిందీలో రాస్తున్నాడు గమనించండి. దీన్ని అయితే మనం యాడ్ చేద్దాం అనమాట, మనకి క్రీమీ టెక్స్చర్ కోసం. ఆ తర్వాత ఓ కప్పు నార్మల్ చాక్లెట్ అనమాట, ఏసులో తిప్పుడు. ఆ తర్వాత ఓ కప్పుడు వైట్ చాక్లెట్ అనమాట, దీన్ని కూడా ఏసులో తిప్పుడు. అండ్ ఇవి మీకు సపరేట్ గా మీరేం కొనాలి అవసరం లేదు. మనకి మిల్కీ బార్ డైరీ మిల్క్ ఉంటాయి కదా, వాటిని కోసేసేసేయడమే. తిప్పు రే, తిప్పడానికి జీవితాలు అయిపోతున్నాయరా. నెక్స్ట్ ఈ కోకా పౌడర్ గైస్, నేచురల్ అన్స్వీటెండ్, మట్టి లెక్క చేదుకుంటుంది. దీనిలో గేటెడ్ వేసేద్దాం. పొడగలు వస్తున్నాయి చూడండి గైస్. దీనిలో మనం కొంచెం వెనిలా ఎసెన్స్ వేద్దాం పర్ఫెక్ట్ టేస్ట్ కోసం. అండ్ అంతే, ఇంకా కన్సిస్టెన్సీ థిక్ గా మంచిగా ఉన్నది చూడండి. సో గైస్ ఇప్పుడు దీన్ని ఇలా తాగేసాను అనుకోండి, ఇది హాట్ చాక్లెట్ అవుతుంది అనమాట. నో కొద్దిసేపు చల్లారిద్దాం. అండ్ మనమైతే దాన్ని చాక్లెట్ ఐస్ క్రీమ్ చేయడానికి ఇదిగోండి ఈ మిషన్ అయితే వాడేద్దాము గైస్. దీనిలో మనకి టోటల్ 4 పార్ట్లు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇదేమో మనకి పైనుండే మూత, ఇది మనకి ఒక ఆన్ ఆఫ్ బటన్ తో పాటుగా ఇదిగోండి పొడగాటి వైర్తో అయితే వస్తుందన్నమాట ప్లగ్గింగ్ కోసం. అండ్ అలాగే ఇదేమో మనకి తిప్పర్, ఇదేమో మనకి మన ఐస్ క్రీమ్ తిప్పేది. అండ్ ఇదేమో బేస్ అనమాట. ఈ బేస్ లోపల ఇంకో యూనిట్ ఉంటుంది. ఇదిగో ఫ్రీజర్ లో పెట్టినాను చూడండి 4వ పార్ట్ ని. సో దీనిలో ఏంటంటే గైస్ మనకు చూసారా మొత్తం గడ్డగడ్డిపి ఎలా ఉన్నదో. సో యాక్చువల్లీ దీని లోపల మనకి కూలెంట్ లిక్విడ్ ఉంటుంది, అది మొత్తం లోపల గడ్డగడ్డిపోయి ఫ్రోజన్ అయిపోయి ఎవ్రీథింగ్ కూల్ చిల్లుగా తయారైపోద్ది. సో ఈ ఫ్రోజన్ క్యాండిడేట్ ని ఎత్తుకొని దీనిలో అయితే పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా పట్టుకోవచ్చు అనమాట. దీనికి అవతల ఉండేది లేయర్ ప్లాస్టిక్ కదా, సో లోపల ఉండే
కూలింగ్ వల్ల మన ఫింగర్స్ కి ఏం కాదు. సో ఇందాక మనం తయారు చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని ఈ చల్లటి డబ్బాలో అయితే మనం పోసేద్దాం గైస్. చూడండి లోపల ఎలా నిండిపోతరాదో. ఇప్పుడు వచ్చే పొగలు మాత్రం ఐస్ పొగలు అన్నమాట ఇవి. అడుగులో ఉండేది కూడా మనం స్పూన్ తో గోకి వేసేద్దాం గైస్. సో మొత్తానికి మనకి అంత రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ తిప్పరు, ఈ తిప్పేదాన్ని ఇదిగోండి ఎక్కడైతే దోపేయాలి. సో ఇప్పుడు వెరీ కేర్ఫుల్ గా ఇలా మనం మూత పెట్టేసామా అండ్ ఇదిగోండి టక్ అని చెప్పేసి ఇక్కడ లాకింగ్ మెకానిజం కూడా ఉన్నది. సో అంతే గైస్, ఇంకా అలా దోపామా, స్విచ్ ఆన్ చేసామా, ఇక్కడ కూడా ఆన్ చేసామంటే లోపల అక్కడ మనకి మీకు కనబడుతున్నదా లేదా ఒక్క నిమిషం ఆగండి. జూమ్ చేస్తే చూడండి గైస్, లోపల అక్కడ మనకి మొత్తం మిక్చర్ తిరగడం మొదలెట్టేసింది. ఇంకా మనం చేసేది ఏమీ లే, దాన్ని అలా వదిలేస్తే అది అలా తిరిగింగ్ అండ్ ఐస్ క్రీమ్ దానికదే మేకింగ్ హ్యాపెనింగ్. 20 minutes later. ఓహో ఇక్కడ గమనించండి గైస్, అది థట్ అని చెప్పి శబ్దం చేస్తూ లోపల అది చర్నింగ్ డైరెక్షన్, అది ఐస్ క్రీమ్ తిప్పే డైరెక్షన్ మార్చుకుంటున్నది. అండ్ కొంతసేపు అయిన తర్వాత ఆటోమేటిక్ గా దానికి అదే ఆగిపోయింది అనమాట. సో ఇంటెలిజెంట్ క్యాండిడేట్ దీనికి తెలిసిపోయింది లోపల ఐస్ క్రీమ్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా మనం మూతనైతే తీసేద్దాం గైస్. అండ్ మనకి తిప్పే లోపల ఇరుక్కోపోయింది కదరా. సరే మూత నువ్వు హ్యాపీగా పక్కన కూర్చో మాకు వచ్చేపు. ఇప్పుడు ఈ తిప్పేదాన్ని కనుక అంటే అరే అసలు ఐస్ క్రీమ్ నిజంగా పర్ఫెక్ట్ టెక్స్చర్ లో ఉన్నది. గమనించండి గైస్, దీనికి అంతా అతుక్కొని ఈ కింద కారుతున్నవి రెండు ఇలా మనమైతే తీసేస్తాం. అదిరిపోయింది. మంచిగా గుంటగిరితో స్కూపింగ్ అయితే చేసేద్దాం గైస్. నిజంగా మనకి బాగున్నది అనమాట. మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ లెక్క కాకపోయినా మన స్టైల్లో ఉన్నది. వెరీ గుడ్. నెక్స్ట్ మన దగ్గర ఉన్నాయి ఎల్ఈడి ఐస్ క్యూబ్స్. చూడ్డానికి ఓ మంచుగడ్డ లోపల రియల్ మంచు దాంకో ఉన్నట్టున్నది కదా. ఈ రోజు నేను పట్టుకొని వచ్చిన గ్యాడ్జెట్లో మోస్ట్ యూజ్లెస్ గైస్ ఇవి. ఇప్పుడు ఈ గ్లాస్ లో నీళ్లు ఉన్నాయి కదా, దీనిలో ఐస్ మొక్కేస్తే మ్యాజిక్ గమనించండి గైస్. చూసారా గైస్ ఎలా ఎలిగిపోతున్నాదో మన ఐస్ క్యూబ్. ఇంకోటి కూడా వేద్దాం. ఓహో ఒక్కొక్క రంగులో వెలుగుతున్నాయి కదరా మనకి. అసలు మన వాటర్ ని మోస్ట్ ఐస్థెటికల్లీ ప్లీజింగ్ గా తయారు చేసాయి కదా. నిజంగా డిస్కో డ్రింక్ అయిపోయింది కదరా. ఇలా కనుక మనం జ్యూస్ తాగితే అదిరిపోద్ది కదా. దీనికి ఇక్కడ సెన్సార్లు ఉన్నాయి గమనించండి గైస్, రెండు. సో వాటికి ఇక్కడ వాటర్ తగిలినప్పుడు ఇదైతే రంగులు వెళ్ళడం మొదలెడుతుంది అనమాట మన ఐస్ క్యూబ్. అండ్ అది మొత్తం డ్రింక్ కి ఇలాగా రంగిచ్చేస్తుంది. కానీ నేను దీన్ని యూజ్లెస్ ఎందుకన్నానంటే ఇది నీళ్ళని చల్లపరచదు అనమాట. జస్ట్ విజువల్ పర్పస్ కు మాత్రం అయితే సూపర్ అనే చెప్పాలి. అగారో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సబ్స్క్రైబ్.